చెక్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి లిస్టు చేంజ్ చేసుకోవాలి. అన్నట్టు మెదక్ చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ముందుకు వచ్చిందండి 3000 ఓట్లతో ప్రస్తుతానికి ముందుకు వచ్చింది. వెనకంజలో ఉండే ఒక్క సీటు కూడా ఇదవుతుంది అనుకున్నారు. భరత్ 10,979 లీడ్ లో ఉన్నారండి విశాఖపట్నం టీడీపీ శ్రీ భరత్. ఒక రకంగా లోకేష్ అండ్ భరత్ ఇద్దరు పోటీ పడుతున్నారు. అలాగే తిరుపతి రిపోర్టర్స్ లైవ్ అదే తీసుకోండి ఇంకా వరుస పెట్టి బయటకు. ఓకే 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 జోలకండి బ్రహ్మారెడ్డి కూడా లీడ్ పెరిగిందండి. 3,185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ లో మొదటి రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ 19,000, బీజేపీ 20,000, బీఆర్ఎస్ 22,000తో దాదాపుగా 1,500 ఓట్ల లీడ్ లో అయితే బీఆర్ఎస్ కనబడుతుంది. రైట్, ఇక కనిగిరి సెకండ్ రౌండ్ ముగిసే వరకు 1,150 ఓట్ల మెజారిటీతో ఉగ్ర నరసింహారెడ్డి అక్కడ ఆయన లీడ్లో కొనసాగుతున్నారు. ఒకసారి తెలంగాణ ఆదోని చూస్తే కనుక బీజేపీ అభ్యర్థి పార్థసారథి 262 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని చూద్దాం. సో మొత్తంగా అయితే చిత్తూరు, రాయలసీమలో కూడా దాదాపుగా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు 4 జిల్లాల్లో కూడా ప్రధానంగా వైసీపీ వేవ్ ఉంటుంది అనుకున్న పరిస్థితి నుంచి మొత్తం టీడీపీ వేవే కనబడుతుంది.